వారెవ్వా రాహుల్ గాంధీ సారు రెజ్లింగ్ ఇరగదీస్తున్నాడుగా. మరి తెల్లార్లేస్తే పార్టీ పనులు, ప్రచారాలు, ఎలక్షన్లు, మీటింగ్లు, సభలని తినేందుకు కూడా తీరిక లేకుండా బిజీగుండే రాహుల్ సారు గిట్లెందుకు కుస్తీలు పడుతున్నాడు? ఆయనతో వచ్చే ఓట్ల పండుగకు పక్క పార్టీలకు బలమైన పోటీ ఇయ్యాలని గిట్ల ట్రైనింగ్ క్లాసులకు పోతుండా అనంటే అవేం కాదు. కొన్ని రోజుల నుంచి రెజ్లర్ల పంచాది దేశమంతా దేత్తడిగా నడుస్తుంది కదా. బ్రిజ్ భూషణ్ మీద లైంగిక ఆరోపణలు వచ్చినా కూడా చర్యలు తీసుకుంటలేరు. కమలం పార్టీ సపోర్ట్ ఉందని ఏం పట్టించుకుంటలేరని అందరూ అరుచుకున్నారు గట్టిగానే. ఇక మొత్తానికి పంచాయతీకి పరదవాడేద్దామని మొన్ననే బ్రిజ్ భూషణ్ ను తీసేసి సంజయ్ సింగ్ ను భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిని చేసిండ్రు. కొండంత రాగం తీసి ఏమో చేసినట్టు బ్రిజ్ భూషణ్ ను తీసేసి ఆయన జాగల్లా ఆయనకు దగ్గర ఆయనను పెట్టిండ్రు. ఇన్ని దినాలు మేం చేసిన పోరాటం అంతా బూర్దల పోసిన పన్నీరైందని కొంతమంది రెజ్లర్లు కోపంతోని వచ్చిన అవార్డులను ఉల్టా ఇచ్చేస్తుండ్రు. ఇక సందు దొరికితే చాలు సర్కార్ మీద ఫైర్ అవుతుంటా దూసుకపోతున్న రాహుల్ గాంధీకి గీ ముచ్చటెరకయ్యే వరకల్లా పోయి రెజ్లర్లతో ముచ్చట పెట్టింది. హర్యానాలున్న జర్జర్ జిల్లా చెరా అనే ఊర్లే వీరేంద్ర ఆర్య అకారా అనే రెజ్లర్ తానికి పోయి మాట్లాడిండు. అంత దూరం పోయి ఉట్టిగా ముచ్చట పెట్టినట్టే కాకుండా గిట్లా కుస్తీ పట్టుకుంటా ఫోటోలకు ఫోజులు ఇచ్చిండు. ఇప్పటికే ఒక ఊపులా దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీకి అలా క్యాడర్ కు గీ ఫోటోలు దొరికే వరకల్లా చేతులు నోయంగా షేర్లు చేసి ఇట్లుంటది మా రాహుల్ గాంధీతోనని కామెంట్లు చేస్తుండ్రు.